హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన ముగ్గురు హీరోలు టాంజిరో, జెనిట్సు ఇంకా ఇనోస్కే సౌండ్ హషిరా టెంగెన్తో కలిసి ఆ అప్పర్ మూన్ 6 అయిన డాకి ఇంకా గ్యోతరో తలల్ని ఒకేసారి తెగ నరికి మరీ ఓడిస్తారు. కానీ ఈ యుద్ధంలో బాగా గాయపడడంతో టెంగెన్ ఇక తన రిటైర్మెంట్ తీసుకుంటే, ఇంకో పక్క న్యూస్ తెలుసుకున్న మాస్టర్ ఉబయాషికి 100 ఏళ్లలో మొదటిసారి ఒక అప్పర్ ర్యాంక్ డీమన్ ఓడిపోవడంతో మూజాన్ అంతం కూడా ఇక త్వరలో రాబోతుందని బాగా మోటివేట్ అయిపోతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా అటాక్ ఆన్ టైటన్ తెలుగు డబ్ ఎపిసోడ్స్ డైలీ కంటిన్యూస్గా పెడుతూ అప్పుడే సీజన్ 1ని కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకొని సీజన్ 2ని కూడా గ్యాప్ ఇవ్వకుండా మ్యూస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ రోజుకొక ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తుంది. యూట్యూబ్లో అటాక్ ఆన్ టైటన్ తెలుగు అని సెర్చ్ చేస్తే చాలు మీకు టాప్లో ఈ వీడియోసే కనిపిస్తాయి. లేకపోతే మ్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ కూడా చెక్ చేసేయండి. కానీ ఇందులో మనకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఫ్రీగా యూట్యూబ్లో చూసుకోమని ఒక గొప్ప యానిమేని అఫీషియల్ డబ్తో పెడుతున్నా కూడా ఆ వీడియోస్కి అసలు సరైన వ్యూసే రావట్లేదు. హిందీ ఇంకా తమిళ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే తెలుగు వీడియోసే లాస్ట్ ప్లేస్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పటి వరకు చూడకపోతే దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే లాస్ట్ వీడియోలో ప్రెజెంట్ ఎయిర్ అవుతున్న యానిమేలో చాలా యానిమేని నేను మిస్ చేసేసాను. అన్నిటికంటే ముందుగా వన్ పీస్ ఎల్బా ఫార్క్తో తిరిగి వచ్చేసింది. అలానే నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యానిమే విస్తీరియా వాండ్ అండ్ స్వాట్ సీజన్ 2 కూడా స్టార్ట్ అయిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఈసెకాయ్ యానిమే RE0 కూడా తన సీజన్ 4ని స్టార్ట్ చేసుకుంది. ఇంకా సీజన్ 1నే దండగనుకుంటే బిగినింగ్ ఆఫ్టర్ దాట్ సీజన్ 2 కూడా స్టార్ట్ అయిపోయింది. ఈసారి యానిమేషన్స్ మరింత ఘోరంగా ఉన్నాయంట బయట టాక్. వీటితో పాటు వెల్కమ్ టు డీమన్ స్కూల్ ఇరుమాకున్ సీజన్ 4 అనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా వన్ ఆఫ్ ద ఓజీ యానిమే ఫిస్ట్ ఆఫ్ ద నార్త్ స్టార్ని రీమేక్ చేశారు. కానీ ఘోరమైన CGI యానిమేషన్స్తో ఆ యానిమేకున్న మంచి పేరంతా చెడగొట్టేశారు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనం మూజాన్ తయారు చేసిన ఒక సరికొత్త డైమెన్షన్ ఇన్ఫినిటీ క్యాసిల్లో ఉన్న అప్పర్ మూన్ 3 ఆకాశాన్ని చూస్తాం. నన్ను ఇక్కడికి రప్పించారంటే ఖచ్చితంగా ఒక్కటే కారణమై ఉంటుంది. ఆ డీమన్ స్లేయర్స్ ఎవరో ఒక అప్పర్ మూన్ని ఓడించుంటారు అనుకొని షాక్ అయ్యి ఎన్నో రూమ్స్ ఉన్న ఇన్ఫినిటీ క్యాసిల్లోకి ఎంటర్ అవుతాడు. మనం కలిసి 70 ఏళ్ల పైనే అయ్యింది కదా లార్డ్ ఆకాశా అంటూ అప్పర్ మూన్ 5 ఎంట్రీ ఇస్తే, అప్పర్ మూన్స్ ఇలా ఒకే చోట కలిసి 130 ఏళ్ల పైనే అయ్యింది, కానీ 13 అన్లక్కీ నెంబర్ అని అప్పర్ మూన్ 4 బాధపడుతూ ఉంటాడు. అలానే ఇన్ఫినిటీ క్యాసిల్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్న డీమన్ నాకేమిని కూడా మనం చూస్తాం. లార్డ్ మూజాన్ ఇంకా ఇక్కడికి చేరుకోలేదా? అప్పర్ మూన్ 1 కూడా కనిపించట్లేదు. ఒకవేళ చనిపోయింది వాడేనా? అయ్యో, ఆకాశ గారు అప్పర్ మూన్ 1 గురించి బెంగపడుతున్నారా? మరి నా గురించి అడగరా మీరు అంటూ అప్పర్ మూన్ 2 ఎంటర్ అయ్యి అందరినీ పలకరిస్తూ ఆకాశ భుజం మీద చెయ్యి వేసి ఆకాశకి బాగా కోపం తెప్పించడంతో ఆకాశ వాడి ముఖం మీద ఒక్కటిస్తాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అప్పర్ మూన్ 1 ఆల్రెడీ అక్కడే ఉండి లార్డ్ మూజాన్ వచ్చేసారు అని అందరికీ చెప్పడంతో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్న మూజాన్ని మనం చూస్తాం. గ్యోతరో ఇక మనతో లేడు. మొదటిసారి అప్పర్ మూన్లలో ఒక స్థానం ఖాళీ అయ్యింది. అయ్యో, దానికి మీరు నన్ను క్షమించాలి లార్డ్ మూజాన్. ఎందుకంటే గ్యోతరోని డీమన్గా మార్చింది నేనే కదా. దీనికి ప్రాయశ్చిత్తంగా ఏం చెయ్యాలి? నువ్వంతా ఓవర్ చేయకు దోమా. నాకు గ్యోతరో ఓడిపోతాడని ముందే తెలుసు. ఎందుకంటే బలహీనమైన డాకి తనతోనే ఉంది. తనతో కలిసి పోరాడడం వల్లే వాడు ఓడిపోయాడు. కానీ ఇందులో మనం ఇక చేసేదేం లేదు. కానీ బతికున్నా కూడా మీ అందరూ ఎందుకు పనికిరారు? మీ అందరూ బతికుండి మాత్రం చేస్తుందేంటి? మీకిప్పుడు ఎందుకని మా మీద ఎంత కోపం వస్తుంది లార్డ్ మూజాన్ గారు? మేము మిమ్మల్ని ఎప్పుడైనా నిరాశపరిచామా? ఉబయాషికి కుటుంబాన్ని అంతం చేయమని నీకు చెప్పిన పనిని ఏం చేశావు? ఇంకా బ్లూ స్పైడర్ లిల్లీని కనిపెట్టమని మీకు ఇచ్చిన పని సంగతి ఏమైంది? ఎన్ని 100 ఏళ్ళగా వెతికినా
మీరు దానిని కనిపెట్టలేకపోతున్నారా? అసలు మీరుండి ప్రయోజనం ఏంటి? అంటూ మూజాన్కొస్తున్న ఆ కోపానికి చుట్టూ ఉన్న టెస్ట్ ట్యూబ్స్ అన్నీ పగిలిపోతుంటాయి. లార్డ్ మూజాన్, నన్ను క్షమించండి, కానీ ఆ ఉభయషికి మహా పిరికోడిలా ఉన్నాడు. అందుకే వాడు దాక్కున్న చోటుని కనిపెట్టలేకపోతున్నాం. తప్పుగా అనుకోకండి, కానీ ఈ దాగుడు మూతలాడడం నా వల్ల కాదు. లార్డ్ మూజాన్, నా దగ్గర ఒక మంచి సమాచారం ఉంది. అది కరెక్టో కాదో నాకు ఇంకా కన్ఫామ్గా తెలీదు, కానీ ఇది మీరు విన్నారంటే ఎంతో సంతోషిస్తారు అని చెప్తుండగానే మూజాన్ అప్పర్ మూన్ఫై తలని నరికేస్తాడు. చెప్పింది చెయ్యకపోవడం కంటే నాకు ఎక్కువ కోపం తెప్పించేది ఏంటో తెలుసా? అసలు విషయం చెప్పకుండా ఇలా నాంచడం. నన్ను క్షమించండి లార్డ్ మూజాన్, మీ చేతిని ఇలా అయినా తాకడం నాకు ఎంతో సంతోషంగానే ఉంది. నాకు మార్పు అంటే అస్సలు నచ్చదు, కానీ 130 ఏళ్లలో మొదటిసారి ఒక అప్పర్ మున్ని ఓడించి చాలా పెద్ద మార్పే తీసుకొచ్చారు. దానివల్ల నాకు చాలా కోపం వస్తుంది. ఇలాంటి సమయంలో సరైనదో కాదో తెలియని విషయాలు చెప్పి నాకు మరింత కోపం తెప్పించుకు. యోకో, నీకు తెలిసిన సమాచారం సరైనదో కాదో కన్ఫర్మ్ చేసుకుని హాంటింగుతో అక్కడికి చేరుకో అని చెప్పి మూజాన్ వెళ్ళిపోతాడు. లార్డ్ మూజాన్ని అంతగా సంతోషపెట్టే ఆ సమాచారం ఏంటో నాకు చెప్పచ్చు కదా గ్యోకో. నేను కూడా నీతో వచ్చి నీకు సాయం చేస్తా అంటుండగా ఆకాజా దోమాని అటాక్ చేసి వాడి సగం తలనే లేపేస్తాడు. ఆయన మనకి ఇప్పుడే చెప్పారు కదా, లార్డ్ మూజాన్ చెప్పిన పనిని మాత్రమే సవ్యంగా చేయండి లార్డ్ దోమా అంటుండగానే ఆకాజా చెయ్యి తెగి పడుతుంది. ఆకాజా, నేను నువ్వు ఎప్పుడూ చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. పర్లేదు కోకోషిబో గారు, నేను దీనికి కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. మనలో మనం గొడవ పడడం మనకంత మంచిది కాదు. అర్థమైంది కదా ఆకాశ? నీకు అంతగా ఎవరితోనైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ స్థానం కోసం ఛాలెంజ్ చెయ్యి. ఎందుకు కోకోషిబు గారు అలా జోకులు వేస్తారు? నిజంగా ఛాలెంజ్ చేసినంత మాత్రాన లార్డ్ ఆకాశ మనల్ని ఓడించగలిగే అవకాశం కొంచెం కూడా లేదు కదా. ఆయన కంటే చాలా లేటుగా డీమన్గా మారిన నేను ఆయన కంటే పై స్థానంలో ఉండడం ఆయనకి చాలా కోపాన్ని తెప్పించవచ్చు. నేను ఆయన స్థానంలో ఉంటే ఖచ్చితంగా కుళ్ళుకునేవాణ్ణి. అయినా నేను ఆయన అటాక్ని కూడా కావాలనే తప్పించుకోలేదు. అదే మా మధ్య ఉన్న స్నేహం లేండి. ఆకాశ, నేను చెప్పేది నీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఏదో ఒకరోజు నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించి మీ స్థానానికి వెళ్తా. ఆల్ ద బెస్ట్ అని కోకుషిబో కూడా వెళ్ళిపోవడంతో అందరూ డిస్పర్స్ అయిపోతారు. కట్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్లో యోరైచిని చూస్తాం. నన్ను క్షమించండి, నా భార్యకి ఒంట్లో బాగోకపోవడం వల్ల మీకు సరైన మర్యాద చేయలేకపోతున్నా. పైగా నా కొడుకుని చూసుకోమని మీకే పని చెప్తున్నా. క్షమాపణ అడగకండి. ఒక స్త్రీకి జన్మనివ్వడం ఎంతో కష్టమైన పని. ఆవిడిప్పుడు రెస్ట్ తీసుకోవడం ఎంతో అవసరం. పైగా నేను ఇక వెళ్ళాల్సిన సమయం కూడా వచ్చింది. ఎంతకాలమని ఫ్రీగా మీ ఇంట్లో కూర్చొని తింటూ ఉంటాను. దయచేసి అలా మాట్లాడకండి. మీరే కనుక లేకపోతే మేము చనిపోయి ఉండేవాళ్ళం. మీరు నిజంగా వెళ్ళాలనుకుంటే నేను మిమ్మల్ని ఆపను. కానీ మీ పేరేంటో నాకు చెప్పగలరా? మీ గురించి నేను నా తదుపరి తరాల వారికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా. అలాంటిదేమీ చెయ్యాల్సిన అవసరం లేదు సుమియోషి. నువ్వు నన్ను ఏదో ఒక గొప్ప మనిషిలా అనుకుంటున్నట్టున్నావు. నా జీవితంలో నాకు ఎంతో ముఖ్యమైన వాటిని నేను కాపాడుకోలేకపోయా. ఇంకా నా పూర్తి జీవితకాలంలో నేను చెయ్యవలసిన పనులేవి కూడా నేను చెయ్యలేకపోయా. నాలాగే నా పేరు కూడా ఎందుకు పనికిరాదు. దయచేసి అలా మాట్లాడకండి. అలా తన పూర్వీకుల బాధాకరమైన జ్ఞాపకాల్ని ఒక కలలా అనుకొని టాంజిరో తన కళ్ళు తెరుస్తాడు. స్పృహలోకి వచ్చిన టాంజిరోను చూసి కణావో షాక్ అయిపోతుంది. 2 నెలలు కోమాలో ఉండి స్పృహలోకి వచ్చిన టాంజిరోను చూసి ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది. మీ అందరికీ నేను గుర్తుండకపోవచ్చు, కానీ నా పేరే గోటో. నేను డీమన్ స్లేయర్ కార్ప్స్ క్లీనప్ గ్రూప్లో ఒక మెంబర్ని. హషిరా మీటింగ్లో టాంజిరోకి క్లాస్ పీకిన కాకుషిని నేనే. చూస్తుంటే నా తలరాతిలో కూడా వాడిని కలవాలని రాసుందేమో. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్లో కూడా టాంజిరో ఇంకా తన స్నేహితుల్ని కాపాడింది నేనే. అప్పుడు వాళ్ళకున్న గాయాలు చూసి నాకు భయం వేసింది.
నాకంటే చిన్న వయసులోనే ప్రాణాలకు తెగించి పోరాడుతున్న గొప్ప మనుషులు వీళ్ళు. కానీ వీడు మాత్రం మనిషో కాదో నాకు ఇంకా డౌటే. ఇప్పుడు నా చేతిలో ఒక ప్రీమియం కేక్ ఉంది. ఇది రోజు నేను టాంజిరో కోసం తీసుకెళ్లే గిఫ్ట్. తను ఇప్పుడు స్పృహలో లేకపోయి ఉండొచ్చు, కానీ తన వాసన పసిగట్టే శక్తి చాలా గొప్పదని అందరూ అంటున్నారు. ఒకవేళ ఈ అద్భుతమైన వాసన వల్ల తను మళ్ళీ స్పృహలోకి వస్తాడేమో. సరిపోయింది, ఉన్న పని సరిపోదన్నట్టు ఈవిడ గారు కుండీ పగలు కొట్టి నాకు ఎక్స్ట్రా పని పెట్టిందా. ఈవిడనేమీ అనలేను. వయసులో చిన్నదైనా పోస్ట్లో నాకంటే చాలా పెద్దది. నేను ఈ కేక్ని ఎప్పట్లాగే ఇక్కడ పెట్టి వెళ్ళిపోతా. చాలా థ్యాంక్స్. వాటి అమ్మ, నువ్వు స్పృహలోనే ఉన్నావా? ఒసేయ్ తెంగరదానా, కోమాలోండి పేషెంట్ బయటకు వస్తే ముందు డాక్టర్లకి చెప్పాలని నీకు తెలీదా అని గోటో అందరినీ పిలవడంతో టాంజిరో పరిస్థితి చూడ్డానికి ఆవో ఇంకా నర్సులు అక్కడికి చేరుకుంటారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని టాంజిరో అడిగితే జెనిట్సు నిన్నే మిషన్ మీద వెళ్ళాడని, సౌండ్ హషిరా రిటైర్ అయిపోయి తన ముగ్గురు వైఫ్తో తన ఇంటికి వెళ్ళాడని, ఈనోస్కే మాత్రం తన బాడీ మొత్తం పాయిజన్తో నిండిపోవడం వల్ల చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడని చెప్తారు. అవునా, అయితే నేను కలకంటున్నట్టున్నాను. ఎందుకంటే నాకు గోడ మీద వేలాడుతున్న ఈనోస్కే కనిపిస్తున్నాడు అనడంతో అది చూసినందరూ దెబ్బకి షాక్ అయిపోతారు. స్పృహలోకి వచ్చి మంచి పని చేసావురో టాన్ బాచిరో, కానీ నీకన్నా ముందు నేనే స్పృహలోకి వచ్చా. అవునా, నువ్వు చాలా గొప్పవాడివి ఈనోస్కే. అది అలా పొగుడుతూనే ఉండు, అట్లుంటది మనతోని. మీతో షినోబు గారు ఏం చెప్పారో మర్చిపోయారా ఈనోస్కే? మిస్టర్ టాంజిరో, మీరే ఇది చూడండి. ఈ విచిత్ర జంతువు పేరే హనీ బ్యాడ్జర్ అంట. ఎంత ప్రమాదకరమైన విషయమైనా దీని మీద పని చెయ్యదంట. మిస్టర్ ఈనోస్కే కూడా ఈ హనీ బ్యాడ్జర్ లాగే ఒక విచిత్రమైన జంతువు అని లేడీ షినోబు అన్నారు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే నేను అమరుడినిరా. లేదు, నువ్వు ఒక మూర్ఖుడివిరా. ఏమన్నావురా మైదా పిండి అంటూ గొడవ చేయడంతో టాంజిరోని రెస్ట్ తీసుకొనివ్వండి అని కణావో అందరినీ మందలిస్తుంది. కట్ చేస్తే వారంలోనే టాంజిరో పూర్తిగా రికవర్ అయిపోతాడు. ఈలోపు ఈనోస్కే మిషన్ మీద కూడా వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. అలానే మన జెనిట్సు ఎప్పట్లాగా ఏడుస్తూ మిషన్లు చేస్తుంటాడు. కట్ చేస్తే జరిగిన ఫైట్లో తన స్వాడ్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడంతో మరి హాగానిజుకో రిపేర్ చేసి తన స్వాడ్ని తెచ్చారా అని అడిగితే లేదు, కానీ చాలా లెటర్సే పంపారు అని ఆ లెటర్స్ చదివితే బండ బూతులతో ఎన్నో శాపనార్థాలుంటాయి. కానీ ఈసారి నేను నా స్వాడ్ని విరగొట్టలేదు కదా, అయినా ఈయన ఇంత కోప్పడుతున్నారేంటి? ఈ యుద్ధంలో కత్తులు డ్యామేజ్ అవ్వడం ఇంకా విరిగిపోవడం సహజంగా జరిగేదే కదా, కానీ హగానిజుకో గారికి ఎందుకు ఇంత కోపం? మీరు వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఆయన్ని డైరెక్ట్గా కలిస్తే మంచిది కదా. ఏంటి, వాళ్ళ విలేజా? అది ఎక్కడుంటుంది? డీమన్ స్లేయర్లు వాడే ప్రతి ఒక్క స్వాట్ తయారయ్యే విలేజ్ అది. అదే స్వాట్ స్మిత్ విలేజ్. అలా మొత్తానికి తనకి పర్మిషన్ దొరకడంతో కాకుషితో టాంజిరో స్వాట్ స్మిత్ విలేజ్కి బయలుదేరతాడు. కానీ ఆ విలేజ్ గురించి ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా ఉంచడం కోసం టాంజిరో కళ్ళకి గంతలు, ముక్కులో ప్లగ్స్ కూడా పెట్టి దారిలో ఎంతోమంది కాకుషీలు మారుతూ తీసుకెళ్తారు. ఏ డీమన్కి ఆ ప్లేస్ గురించి తెలియకుండా ఉంచడం కోసం ఇంత సీక్రెట్గా ఇలా చేయాల్సి వస్తుంది. ఇదే విధంగా మాస్టర్ ఉండే మ్యాన్షన్ని దేనికంటే సీక్రెట్గా ఉంచుతున్నారంట. కట్ చేస్తే మొత్తానికి మన టాంజిరో స్వాట్ స్మిత్ విలేజ్ని చేరుకుంటాడు. విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే టాంజిరో ఆ విలేజ్ చీఫ్ని కలుసుకొని తనని తాను పరిచయం చేసుకొని తను వచ్చిన పని గురించి కూడా చెప్పేస్తాడు. కానీ తను కలవడానికి వచ్చిన హాగానిజుకా ప్రెజెంట్ మిస్సింగ్ అని, వాళ్ళు తనని వెతికి పెట్టే వరకు టాంజిరోని హాట్ స్ప్రింగ్లో ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమని ఆ విలేజ్ చీఫ్ చెప్తాడు. అలా వెళ్తుండగా టాంజిరో స్వాట్స్ ఎలా తయారవుతాయో చూడటంతో మీ వల్లే మేము డీమన్స్తో పోరాడగలుగుతున్నాం, చాలా థ్యాంక్స్ అనడంతో ఇది మా బాధ్యత అంటూ టాంజిరోని హాట్ స్ప్రింగ్స్కి చేరుస్తారు. ఇదే టైంలో అప్పటికే హాట్ స్ప్రింగ్లో ఫ్రెష్ అయిన మిట్సురి టాంజిరో వచ్చాడని తెలుసుకోవడంతో పరిగెత్తుకుంటూ తన వైపు దూసుకొచ్చేస్తుంది. మిట్సురి గారు, మెల్లగా రండి, మీరు అలా పరిగెత్తుకుంటూ వస్తే మన సెన్సే ఛానల్ బ్యాన్ అయిపోతుంది. టాంజిరో, నువ్వైనా నాతో మాట్లాడు,
నేను ఇందాక తెలుసు కదా అని ఒకరిని పలకరిస్తే వాడు నన్ను అస్సలు పట్టించుకోలేదు. ఏంటి, మిమ్మల్ని పట్టించుకోలేదా? వాడికి కళ్ళు లేనట్టున్నాయి. అవును, హషిరాని కూడా చూడలేదు. సర్లేండి, రాత్రికి దమ్ బిర్యానీ పెడుతున్నారంట అని చెప్పగానే మిట్సురి ఆనందంగా గెంతుకుంటూ వెళ్ళిపోతుంది. మన ఫుడ్డీలంతే కదా, మంచి ఫుడ్ పెడితే చాలు ఎలాంటి ప్రాబ్లంనైనా మర్చిపోతారు. అలా హాట్ స్ప్రింగ్కి చేరుకున్న టాంజిరో అక్కడున్న గెన్యాని చూసి మిట్సురి చెప్పింది వీడి గురించి అయి ఉంటుంది అని బట్టలిప్పి జంప్ చేసి వాణ్ణి పలకరిస్తాడు. కానీ గెన్యా కోపంతో టాంజిరోని నీటిలో ముంచేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే డిన్నర్ చేస్తుండగా తను కలిసింది గెన్యా షినాజుగావా అని టాంజిరో తెలియచేయడంతో, షినాజుగావా అంటే విండ్ హషిరా తమ్ముడై ఉంటాడు, కానీ సనేమి తనకి తమ్ముడున్నట్టు ఎప్పుడు చెప్పలేదే అంటూ మిట్సురి నెజుకోతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలా ఫుడ్ తినడానికి గెన్యా ఇంకా రాకపోవడంతో గెన్యా కోసం ఫుడ్ తీసుకెళ్ళడానికి టాంజిరో డిసైడ్ అవుతాడు. అలా వెళ్తుండగా టాంజిరో మిట్సురితో, మీరసలు డీమన్ స్లేయర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు అని అడిగితే, తను తనకంటే బలమైన మగాడిని కలిసి తనని పెళ్లి చేసుకోవడం కోసమే డీమన్ స్లేయర్ అయ్యా అని చెప్పి మిట్సురి తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. అలా వాళ్ళు గెన్యా రూమ్కి వెళ్ళి చూస్తే వాడు తన రూమ్లో ఉండడు. ఇదే టైంలో మిట్సురి స్వాడ్ రెడీ అయిందని కాకుషి చెప్పడంతో మిట్సురి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. టాంజిరో, మనం మళ్ళీ కలుస్తామో లేదో తెలీదు, కానీ నిన్ను ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ చెల్లెలు కలిసి ఒక అప్పర్ ర్యాంక్ని ఓడించడమే కాదు, ప్రాణాలతో కూడా బయటపడ్డారు. నువ్వు చేసిన యుద్ధం వల్ల నువ్వు మరింత బలపడ్డావు అంటూ తను నెజుకొని యాక్సెప్ట్ చేసినట్టు తెలియచేస్తుంది. మీరన్న మాటలకి చాలా థ్యాంక్స్, కానీ టెంగన్ గారి సాయం లేకుండా ఆ యుద్ధంలో నేను గెలవగలిగేవాడినే కాదు. అయినా పర్లేదు, నేను మరింత కఠినమైన ట్రైనింగ్ తీసుకొని ఆ మోజాన్ని ఎలాగైనా ఓడిస్తాను అని అన్న టాంజిరో మాటలకి బాగా ఇంప్రెస్ అయిపోయి, ఈ విలేజ్లో ఒక సీక్రెట్ వెపన్ ఉందని, దానితో ట్రైనింగ్ చేస్తే ఒకరి బలం చాలా రెట్లు పెరుగుతుందని చెప్పడంతో టాంజిరో తన ట్రైనింగ్ కోసం చాలా ఎక్సైట్ అయిపోతాడు. కట్ చేస్తే మన టాంజిరో బ్రేక్ఫాస్ట్ తర్వాత తన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని పూర్తి చేసుకొని మిట్సురి చెప్పిన సీక్రెట్ వెపన్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలా వెతుకుతుండగా తనకి ఎవరివో మాటలు వినిపిస్తాయి. చూస్తే ఎవరో పిల్లాడు మిస్ట్ హషిరా మొయిచిరోతో వాదిస్తూ ఉంటాడు. మొయిచిరో ఏదో కీని తనకి ఇవ్వమని అడుగుతుంటే ఆ పిల్లాడు ఇవ్వను అని గోల చేస్తుంటాడు. కానీ టాంజిరోకి వాళ్ళతో పాటు ఇంకొకరు కూడా కనిపిస్తాడు. అది చూసిన టాంజిరోకి తను కలలో చూసిన యోరోయిచేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ మిస్ట్ హషిరా మొయిచిరో కోటెట్సు అనే ఒక చిన్న పిల్లాడితో గొడవ పడడం చూసిన టాంజిరో, వీళ్ళెందుకు గొడవ పడుతున్నారు, నేను వీళ్ళని ఆపితే మంచిదనుకుంటా అనుకుంటుండగానే మొయిచిరో తన చేత్తో కోటెట్సుని లాగిపెట్టి ఒకటి పీకి మర్యాదగా కీనివ్వు అని వార్నింగ్ ఇస్తుంటే అది చూసి టాంజిరోకి కోపం వచ్చి మొయిచిరోని పట్టుకొని, ఏం చేస్తున్నారు అసలు మీరు, మర్యాదగా వాడిని వదలండి. ఏంటిది, నేను ఎందుకని వీడి చేతిని కదపలేకపోతున్నా, వీడెంత బలంగా కూడా కనిపించట్లేదు, ఆకారంలో కూడా నాకంటే చిన్నగా ఉన్నాడు, కానీ వీడి చేతిని కొంచెం కూడా కదపలేకపోతున్నా, మర్యాదగా నా చేతిని వదిలిపెట్టు అంటూ టాంజిరోని బలంగా కడుపులో గుద్ది, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, అసలు నీలాంటుడు డీమన్ స్లేయర్లో ఎలా చేరాడు, అంతేకాదు నీ వెనుకున్న బాక్స్లో ఉంది ఒక డీమన్నా, దానిని ముట్టుకోవాలనే ప్రయత్నం కూడా చెయ్యకు అంటూ టాంజిరో ఆ పిల్లాన్ని కాపాడతాడు. మీరు నన్ను ఎంతైనా కొట్టుకోండి, కానీ నేను ఎవ్వరికి ఈ తాళాన్ని ఇవ్వను, ఎందుకంటే దీనిని ఇంకొకసారి ఉపయోగించినా ఇది విరిగిపోతుంది. అయితే ఏంటి, విరిగిపోతే నువ్వు ఇంకొకటి తయారు చేయి, నా ట్రైనింగ్కి అది అవసరం. నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నన్ను ఆపడంతో ఒక హషిరా బాధ్యత కడ్డొస్తున్నావు. ఒక హషిరా సమయం ఎంత విలువైనదో నీకు తెలుసా? మీలాంటి కత్తులు తయారు చేసేవారు ఆ డీమన్స్తో పోరాడలేరు, ఎవ్వరి ప్రాణాల్ని కాపాడలేరు. నీలాంటి వాళ్ళతో వాదన పెడుతూ నా సమయాన్ని వృధా చేయలేను, అందుకే మర్యాదగా అక్కిని నాకివ్వు అంటే టాంజిరో మొయిచిరో చేతిని కొట్టి, ఎందుకో తెలీదు కానీ
నువ్వు చెప్పే మాటలు వింటుంటేనే నాకు చాలా కోపం వస్తుంది. అసలు నీకు జాలి కరుణ అనేవే లేవా? నేను ఇప్పుడు తప్పుగా ఏం చెప్పానని? నిజమే, నువ్వు చెప్పిన దాంట్లో తప్పేం లేదు. కానీ అలా అని అది పూర్తి నిజం కూడా కాదు. వాళ్ళు కష్టపడి మనకి తగిన స్వాడ్ని తయారు చేస్తున్నారు కాబట్టే మనం ఒక డీమన్తో పోరాడగలుగుతున్నాం. మనలా వాళ్ళు పోరాడలేకపోవచ్చు, కానీ వాళ్ళలా మనం ఎప్పటికీ అలాంటి ఒక స్వాడ్ని తయారు చేయలేం. ఒక డీమన్ని అంతం చేయడంలో డీమన్ స్లేయర్గా మన బాధ్యత ఎంత ముఖ్యమో స్వాడ్ స్మిత్గా వాళ్ళ బాధ్యత కూడా అంతే ముఖ్యం. నన్ను క్షమించు, కానీ నీ సోదంతా వింటూ కూర్చునే టైం నాకు లేదు అంటూ టాంజిరోని ఒక్కటి పీకి పడుకోబెడతాడు. కట్ చేస్తే ఇదంతా గమనించిన హాగానిజుకా కోటెట్సుతో మాట్లాడి వెళ్ళిపోతాడు. అది ఫీల్ అయిన టాంజిరో ప్రోలోకొచ్చాక హాగానిజుకా గురించి అడిగినా కోటెట్సు నాకేం తెలీదంటాడు. అయితే నేను ఒకవేళ కలకన్నానా? మరి ఆ హషిరా ఏమైపోయాడు? నేను ఆయన అడిగిన కీ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అయ్యో అవునా, పాపం నువ్వు ఎంత చెప్పినా కూడా ఆయన వినలేదా? తనని ఆపలేకపోయినందుకు నన్ను క్షమించు. అలా అనద్దు, నువ్వు నా కోసం ఆయనతో పోరాడావు, దానికి చాలా థ్యాంక్స్. అన్నట్టు ఇక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉండాలి కదా. అది మనిషి కాదు, ఒక మెకానికల్ డాల్. ఆ కీ ఆ డాల్ ని ఆపరేట్ చేయడం కోసమే. ఆ హషిరా దానితో ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నాడు. ఒక హషిరా బొమ్మతో ఎందుకు ట్రైనింగ్ చేస్తున్నాడు? అది సాధారణమైన బొమ్మ కాదు, దాని పేరు యురీచి టైప్ 0. ఇది మా తాత ముత్తాతలు తయారు చేశారు. దీని మూమెంట్స్ చాలా ఫాస్ట్గా, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒక అసలైన స్వాట్స్మెన్ లాగే ఫైట్ చేస్తుంది. ఇది 300 ఏళ్ల నాటిది. ఇప్పటిదాకా ఎవ్వరూ దీని మెకానిజంని అర్థం చేసుకోలేదు. ఒకవేళ ఇది ఇప్పుడు పాడైపోతే మళ్ళీ రిపేర్ చేయడం నాకు తెలీదు అని చెప్తుండగా పెద్ద శబ్దం రావడంతో ఇద్దరు అక్కడికి వెళ్తే ఆ బొమ్మతో ఫైట్ చేస్తున్న మొయిచిరోని చూస్తారు. వావ్, ఆ బొమ్మకి 6 చేతులున్నాయేంటి? మా నాన్న చెప్పిన దాన్ని బట్టి ఈ బొమ్మని ఒక మనిషిని రీప్లికేట్ చేస్తూ తయారు చేశారు. తన మూవ్స్ని, తన స్పీడ్ని రీప్లికేట్ చేయడానికి ఈ డాల్కి 6 చేతుల్ని పెట్టారంట. ఎందుకో తెలీదు, కానీ నాకు ఆ బొమ్మ ముఖాన్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. నీకు ఆ స్వాట్స్మెన్ గురించి ఏమైనా తెలుసా? 300 ఏళ్ల ముందున్న స్వాట్స్మెన్ గురించి 13 ఏళ్ళ నన్ను అడుగుతున్నావా? వామ్మో, అంటే 300 ఏళ్ళగా ఈ బొమ్మకి రిపేరే రాలేదా? అందుకే నేను ఎంత భయపడుతుంది. మా నాన్నగారు చనిపోయారు, నాకన్నా తమ్ముళ్ళు కూడా ఎవరూ లేరు. దానికి ఏమైనా అయితే అది రిపేర్ చేయాల్సిన బాధ్యత నాదే. కానీ నాకు దాని గురించి ఏం చేయాలో అస్సలు తెలీదు. ఈ హషిరా నిజంగా వేరే లెవెల్లో ఉన్నాడు. చూస్తుంటే నాకంటే చిన్నవాడిలా ఉన్నాడు. ఈ వయసులోనే ఇంత టాలెంటా? మరేమనుకుంటున్నావు? సన్ బ్రీతింగ్ కనిపెట్టిన ఏకైక స్వాట్స్మెన్ వంశానికి వారసుడు అతను. బ్రీతింగ్ స్టైల్స్ అన్నీ పుట్టిన సన్ బ్రీతింగ్ కి వారసుడా? కానీ తను సన్ బ్రీతింగ్ వాడడం నేను ఒక్కసారి కూడా చూడలేదే అనడంతో మొయిచిరో క్రోకి కోపం వచ్చి టాంజిరోని పొడుస్తుంది. నాకిప్పుడు గుర్తొచ్చింది, నా కల్లో నేను ఆయనని చూశాను. నీకేమైనా పిచ్చా? 300 ఏళ్ల ముందున్న వ్యక్తిని నీ కల్లో నువ్వెలా చూసావు? నువ్వేమైనా తింగరోడివా లేక 300 ఏళ్ల ముసలోడివా? ఒకవేళ అవి మీ పూర్వీకుల జ్ఞాపకాలు అయి ఉండొచ్చు. మన పూర్వీకుల నుంచి మనకి జీన్స్ మాత్రమే కాదు, కొన్ని బలమైన జ్ఞాపకాలు కూడా లభిస్తాయని మా విలేజ్లో ఒక నమ్మకం. కాబట్టి మీరు కన్నా కల ఒకవేళ మీ పూర్వీకుల జ్ఞాపకం అయి ఉండొచ్చు. థ్యాంక్స్ కొటెట్సు, నువ్వు కూడా ఈ కాకిలా నన్ను తిట్టుకుంటావేమో అనుకున్నా అంటుండగా సడన్ గా ట్రైనింగ్ చేస్తున్న మొయిచిరో ఆ డాల్ని విరగ్గొట్టేస్తాడు. అది చూసిన కొటెట్సు బాధపడి ఏడుస్తూ పారిపోతాడు. దానితో తనని వెతకడం స్టార్ట్ చేసిన టాంజిరో చెట్టెక్కేడుస్తున్న కొటెట్సుని చూస్తాడు. బాధపడకు కొటెట్సు, నువ్వు ఆ బొమ్మని మళ్ళీ రిపేర్ చేయగలవు. కావాలంటే నేను కూడా నీకు వీలైనంత సాయం చేస్తాను. నువ్వు ఆ బొమ్మని రిపేర్ చేసి మీ పూర్వీకుల పేరు నిలబెడతావు. నేనది చెయ్యలేను, నా వల్ల నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అనడంతో టాంజిరో వాడిని ఒక్కటి పీకి, నీ గురించి నువ్వెప్పుడూ అలా అనుకోకు. నువ్విప్పుడు ఇది సాధించలేకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు కాకపోయినా నీ తర్వాత తరం వారైనా అది సాధించగలుగుతారు. నేను మూజాన్ కిబుట్సుచిని అంతం చేసి నా చెల్లెల్ని కాపాడాలనుకుంటున్నా, కానీ అది సాధించకముందే నేను చనిపోవచ్చు. కానీ నాకు నమ్మకం ఉంది,
నేను చెయ్యలేకపోయినా నా స్థానంలో ఎవరో ఒకరు దీనిని సాధిస్తారు. కాబట్టి మనం ఎప్పుడూ నిరాశ చెందకూడదు. ఏ విషయంలో అయినా మనకి చేతనైనంత చేస్తూ మన బెస్ట్ని ఇవ్వాలి. విరిగిన బొమ్మతో నా మనసు కూడా ముక్కలైపోయింది. కానీ థ్యాంక్స్ తాంజిరో, నీ వల్లే ఆ బొమ్మని మళ్ళీ సరిచేయగలను అనే నమ్మకం వచ్చింది అని ఇద్దరూ వెళ్తుండగా వాళ్ళకి ముయిచిరో ఎదురుపడి, ట్రైనింగ్లో నా స్వాడ్ విరిగిపోయింది, దానికి బదులుగా దీనిని తీసుకెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇద్దరూ ఆ బొమ్మని చేరుకుంటారు. కోటెట్సు, దీనికి మళ్ళీ ఒకసారి కీ ఇచ్చి ప్రయత్నించి చూడు, ఒకవేళ పనిచేస్తుందేమో అనడంతో కోటెట్సు కీ ఇస్తే ఆ డాల్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. దానితో టాంజిరో హ్యాపీ అయిపోతాడు. అన్నయ్య, ఇప్పుడు ఇది పని చేస్తుంది కాబట్టి నాకు ఒక కోరిక ఉంది. మీరు దీనితో ట్రైనింగ్ చేసి ఆ పొగరుపోతూ హషిరా కంటే బలంగా మారండి. వీడిప్పుడు నన్ను ఏదో సమస్యలో పెట్టేలా ఉన్నాడు. అలా మొత్తానికి టాంజిరో ఆ బొమ్మతో ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. అరే, నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? ఆ 6 చేతులు నేను ఆపలేకపోతున్నారా? సరిగ్గా చూడన్నా, దానికి 5 చేతులే ఉన్నాయి. అయినా నీకంటే చిన్న పిల్లాడే తనని ఓడించాడు. నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? నీ వల్ల చేత కాదంటే చెప్పు, ఇద్దరం కలిసి మన పని మానేసి రీల్స్ చేస్తూ డ్యాన్స్ వేద్దాం. ఒరే, నువ్వు పిల్లాడివా చిచ్చర పిడుగువా? ఏంట్రా ఆ మాటలు? నన్ను మోటివేట్ చేస్తున్నట్టు లేదు, అవమానిస్తున్నట్టుంది అంటూ టాంజిరో మళ్ళీ తన ట్రైనింగ్ని కంటిన్యూ చేద్దామనుకున్నా మళ్ళీ తన్నులు తిని పడిపోతాడు. అన్నా, నువ్వు వీదెప్పలకే చనిపోతే మీ వంశానికే అవమానం. అసలు ఇంత దరిద్రంగా పోరాడేవాడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. నీకు అసలు కనీసం బేసిక్స్ కూడా తెలిసినట్టు లేవు. అరే బొడ్డోడా, నీకు మోటివేట్ చేయడం అస్సలు చేత కాదురా. నన్ను అవమానిస్తున్నావురా నువ్వు. అన్నా, మీరు ఏమైనా అనుకోండి, మీరు ఆ బొమ్మ మీద ఒక్క దెబ్బైనా వెయ్యిందే మీకు ఒక్క అన్నం మెతుకు కూడా పెట్టను. వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు అంటూ టాంజిరో మళ్ళీ తన్నులు తినడం, సారీ, ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అన్నా, ఇప్పటికే 5 రోజులు అయిపోయాయి. రేపటి నుంచి నేను ఆ బొమ్మ చేతుల్లో కత్తులు కూడా పెడతా. వారి దేవుడా, వీడు నన్ను కన్ఫర్మ్గా చంపేస్తాడు. నేను అర్థం చేసుకోగలను. కోటెట్సు నేను బలంగా మారాలనే కఠినంగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. కానీ పిల్లాడు కావడంతో ఒక మనిషికుండే లిమిట్స్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అసలు తిండి కూడా పెట్టకుండా ఇంత కఠినమైన ట్రైనింగ్ ఎవరికైనా అసలు ఇస్తారా? అప్పుడప్పుడు వర్షం పడడం వల్లే నేను ఇంకా బతికున్నా. గత 6 రోజులుగా తిండి తిప్పలే కాదు, నిద్ర కూడా లేకుండా పోరాడుతున్నా అనుకుంటూ ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళిన టాంజిరోకి ఆ డాల్ ఓపెనింగ్ థ్రెడ్ కనిపించడంతో మొత్తానికి ఆ బొమ్మని డ్యామేజ్ చేయడంతో కోటెట్సు టాంజిరోకి ఫుడ్ పెడతాడు. దానితో మళ్ళీ టాంజిరో తన ట్రైనింగ్ని స్టార్ట్ చేస్తాడు. కానీ ఈసారి పూర్తి స్టామినాతో ఉన్న టాంజిరో ఆ బొమ్మ మూమెంట్స్ని ఈజీగా పసిగట్టి తప్పించుకోవడమే కాకుండా ఓపెనింగ్ థ్రెడ్ క్రియేట్ చేసి అటాక్ చేయబోతాడు. కానీ డాల్ డ్యామేజ్ అయితే కోటెట్సు ఎక్కడ బాధపడతాడో అని ఆలోచిస్తూ ఆగిపోతాడు. టాంజిరో, నా గురించి ఆలోచించకు. ఆ బొమ్మ విరిగిపోయినా నేనేం బాధపడను. నేను దానిని మళ్ళీ రిపేర్ చేసుకుంటాను. నువ్వు ఆ హషిరా కంటే బలంగా మారాలంటే ఈ బొమ్మని ఓడించి తీరాలి అనడంతో టాంజిరో చేసిన అటాక్కి తన కత్తి కూడా విరిగిపోయి టాంజిరో కింద పడిపోతాడు. కానీ చూస్తే విరిగి ముక్కలైన ఆ బొమ్మ మధ్యలో 300 ఏళ్ల నాటి పురాతన స్వాడ్ ఉంటుంది. ఇంతకీ ఆ స్వాడ్ ఎవరిదై ఉంటుంది? ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, తన ట్రైనింగ్ పూర్తి చేసుకున్న టాంజిరో ఎంత బలంగా మారాడో, అప్పర్ మూన్ 5 లార్డ్ ముజాన్కి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.